హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ కొత్త ప్రభుత్వం కొలువైన తర్వాత జనరల్ గా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రిని కార్డియల్ గా కలవడం పుష్పగుచ్చం ఇవ్వడం ఇవన్నీ వెరీ కామన్ అన్నమాట వ్యవస్థలో యంత్రాంగంలో ఇవన్నీ అంటే సర్వసాధారణం కానీ గతంలో జరిగిన తప్పులను గతంలో చేసిన పనులను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కక్ష సాధింపు ధోరణులకు పాల్పడడం అన్నది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కూడా కాదు కానీ వీటన్నిటికీ అతీతంగా నిన్న కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యూరోక్రాట్లతో వ్యవహరించిన తీవ్ర దుమారం రేపుతుంది ముఖ్యంగా మహిళా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పుష్పగుచ్చాన్ని ఆయన తీసుకోకుండా వెనక్కి చేసేయడం వీళ్ళందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా పనిచేసిన వాళ్ళు ఆయన ఆలోచనలు ఆయన విధానాల్ని వీళ్ళే రాష్ట్రం మీద రుద్ది రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించారని చెప్పి చంద్రబాబు భావిస్తున్న తరుణంలో వాళ్ళకు ఇచ్చిన ట్రీట్మెంట్ అనేది ఈ రోజు బాగా హాట్ టాపిక్ అయింది. అలాగే శ్రీలక్ష్మి ఒకటే కాకుండా కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఆయన అంటే ఎంపికైన సీఎం గా ఎంపికైన తర్వాత తనని కలవడానికి వెళ్తే బయట గేట్ దగ్గర నుంచే పంపించేసిన సంఘటనలు కూడా మనం చూసినాం. సో ఇదంతా అంటే ఈ కక్ష సాధింపు ధోరణులు కరెక్ట్ కాదని ఒక వర్గం చెప్తా ఉన్నా కూడా ఆయన తన వైఖరిని మార్చుకోకపోవడం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇంకా ప్రతి నిమిషం చెప్తా ఉంటారు అనమాట నేను మారిన మనిషిని తమ్ముళ్ళు అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. మరి ఈ వాస్తవానికంటే ప్రభుత్వ యంత్రాంగాలు ప్రభుత్వ వ్యవస్థలు నడవాలంటే కీలకమైన అధికారుల పాత్ర ఎంతో అవసరం. వాళ్ళతో ముందే ఇట్లాంటి వ్యవహారాలు నడిపిస్తుంటే మరి చంద్రబాబుకు ఈ ఐఏఎస్లు బ్యూరోక్రాట్లు సహకరిస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి దీనికి సంబంధించిన ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో. వాస్తవానికి ఐఏఎస్ శ్రీలక్ష్మి గతంలో గనుల శాఖలో సెక్రటరీగా పనిచేసి అయిన వాళ్ళకు దోచిపెట్టారు ఆ ఫైళ్ళ మీద ఆమె సంతకాలు చేశారని చెప్పి గతంలో ఆమెను జైలుకు కూడా పంపించిన సందర్భం చూసినాం. తెలంగాణలో అంటే కీలక శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డి కేసులలో శ్రీలక్ష్మిని కూడా ఇన్వాల్వ్ చేశారు. అయితే ఆమె కొన్నాళ్ల పాటు జైలు జీవితం కూడా గడిపొచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆమెను మళ్ళీ విధుల్లోకి తీసుకొని కీలక శాఖలకు సెక్రటరీగా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో అట్లాంటి శ్రీలక్ష్మిని అంటే మహిళని కూడా చూడకుండా చంద్రబాబు ఇట్లా అవమానించడం కరెక్ట్ కాదన్నది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. మరి దీనికి సంబంధించి అంటే శాఖల కేటాయింపుల ద్వారా అప్రధాన శాఖలకు కేటాయించి వాళ్ళ కసి తీర్చుకునే ఒక వ్యవహారం కూడా ఉంటుంది. అట్లా ఏమైనా ఛార్జ్ తీసుకోవచ్చు కానీ ఇట్లా పబ్లిక్గా ఇట్లా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చంద్రబాబును క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి ఆయన సీఎం గారు ఎట్లాంటి సమాధానం ఇస్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.